హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లల పరీక్షా కేంద్రాల గేట్ల వరకు వెంట వెళ్ళి పరీక్ష ఎలా రాయాలో, రాసాక ఎక్కడ కలవాలో చెప్పే తల్లిదండ్రులు తలూపే పిల్లల్ని చూస్తుంటే వీళ్ళ చదువుల్లో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, జతిన్ దాస్, రామ్ ప్రసాద్ బిస్మిలా లాంటి వీరుల జీవితాల గురించి ఒక్క పేజీ అయినా అర్థమయ్యేలాగా చదివించుంటే దేశంలో ఇంతటి నైరాశ్యం, పిరికితనం ఉండేది కాదేమో అనిపిస్తుంది. ధైర్యం అంటే కలబడి తిట్టుకుని కొట్టుకోవడం కాదు, ఒక లక్ష్యం కోసం, ఒక సిద్ధాంతం కోసం నిలబడి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడం, తమ గురించి తమకు తెలియని ప్రజలను చైతన్యపరచడం. భగత్ సింగ్ దేశ యువతకు స్ఫూర్తి కావాలనే మాటలు దశాబ్దాలుగా వింటూనే ఉన్నాం. అలాగే నాటి బ్రిటిష్ పాలకులు భగత్ సింగ్, అతడి అనుసరులను తీవ్రవాదులుగా ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తే, నాటి జాతీయ నాయకులు వారిని కేవలం హింసా ప్రవృత్తి గల ఉద్రేకపరులుగా దేశానికి తెలియపరిచే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది. ఇవి రెండు భగత్ సింగ్ ని తీవ్రంగా అవమానించడమే. ఇలాంటి భావనలు, ప్రచారాలు బ్రిటిష్ వారు ఆ విప్లవ వీరులకు వేసిన ఉరిశిక్ష కంటే కూడా పెద్దవి. మన పిల్లల 10వ తరగతి, ఇంటర్మీడియట్ చదువుల వయసు నాటికి భగత్ సింగ్ దేశ భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. దేశానికి స్వాతంత్రం భిక్ష కాదు, హక్కుగా భావించాలని పిలుపునిచ్చాడు. స్వాతంత్రం వచ్చి తీరుతుంది, కానీ వచ్చాక దేశ విధానం, మార్గం సామ్యవాదం కావాలని హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ను 17 ఏళ్ల వయస్సులో స్థాపించాడు. షాండర్స్ హత్య, పార్లమెంటుపై జరిపిన బాంబు దాడిని మాత్రమే గుర్తుపెట్టుకుని భగత్ సింగ్ కి ఒక తెలుగు లేదా హిందీ మాస్ సినిమా హీరో ఇమేజ్ ని కట్టబెట్టి, ఆకాశమంత విశాలమైన, సముద్రమంత గంభీరమైన అతడి ఆలోచనలను, మేధాశక్తిని, ప్రపంచంలో జరుగుతూ ఉన్న పోరాటాలపై అతడికున్న అంచనాలను, విశ్లేషణ సామర్థ్యాలను విస్మరించేశారు. నిజానికి 23 ఏళ్ల జీవితంలో భగత్ సింగ్ వెలిబుచ్చిన అభిప్రాయాల, ఆలోచనలు ప్రపంచ స్థాయి ఉద్యమ నాయకులుగా గుర్తింపు పొందిన లెనిన్, స్టాలిన్, హాచిమిన్ వారి తర్వాత వచ్చిన కాస్ట్రో, చేగువేరా స్థాయిలో ఉన్నాయి. మామూలుగా మనుషులు ఒక తరహా జీవితానికి అలవాటు పడి ఉంటారు. దానిలో ఏదైనా ఒక్క మార్పు ఉంటే వణికిపోతారు. ఇదిగో ఈ బద్ధకపు భావన తానే ఒక స్ఫూర్తిని నింపడమే విప్లవమని భగత్ సింగ్ ఒక పత్రికా సంపాదకుడికి ఉత్తరం ద్వారా తెలిపాడు. మనం అసలైన భగత్ సింగ్ ని తెలుసుకోవాలంటే ఆయన మిత్రులకు పంపించిన సందేశాలు, ఉత్తరాలు, జైలు డైరీ చదవాల్సి ఉంటుంది. భగత్ సింగ్ నాటి దేశ యువత పూర్తి నైరాశ్యంలో ఉన్నప్పుడు అనేక మాసాల కఠిన శ్రమ ద్వారా విప్లవకారులను సంఘటితపరిచాడు, ప్రణాళిక వ్యూహాలు రచించాడు, ఆయుధాలు సేకరించి విజయం సాధించే సమయాన పెద్ద ఎదురుదెబ్బ తగిలినా తట్టుకుని నిలబడండి, పరాజయాలకు తలవంచి కూలబడితే మనం ప్రయాణించే మార్గమే మూసుకుపోతుంది. అప్పుడు మనం దారిలోనే అడ్డంకులను తొలగించి ముందడుగు వేయడానికి బదులు మనమే ఇతరులకు అడ్డంకులుగా తయారవుతాము అని సహచరులను సమావేశపరిచి చెప్పాడు. అందుకే అతడి జీవిత చరిత్ర వందల వ్యక్తిత్వ వికాసాలు, విజయ మార్గాల పుస్తకాలకు సమానం అనేది. మరణశిక్షకు ముందు రోజు మిత్రుడు ప్రాణనాథ్ ద్వారా తెప్పించుకున్న జర్మన్ మార్క్సిస్ట్ క్లారా జట్కిన్ రాసిన రెమినిసెన్సెస్ ఆఫ్ లెనిన్ పుస్తకాన్ని రాత్రంతా చదువుతూనే ఉన్నాడు. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు, కానీ తమ చావు ఎప్పుడు ఏ క్షణాన ఉండబోతుందో తెలిసినా ప్రాణం కోసం ఎందులోనూ రాజీ పడక, తల వంచక చివరి క్షణం వరకు జీవితాన్ని ఆస్వాదించిన అరుదైన ధీరుల్లో భగత్ సింగ్ ఒకరు. అతడి సాహసాలు త్యాగమే కాదు, ఆలోచనలు, ఆశయాలు ఇంకా ఎంతో గొప్పవి. రామ్ ప్రసాద్ బిస్మిల్, జతిన్ దాస్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు ఇంకా ఇతర విప్లవ వీరులందరికీ N9 మీడియా తరఫున ఘన నివాళులు.